శ్రీమాత్రే నమ. వాస్తు శాస్త్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఉత్తర భాగంలో దోషాలు ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి అని పరిశీలిద్దాం. ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి, మరి నవగ్రహాల్లో బుధుడు అధిపతి. మరి కుబేరుడు అంటే మరి లక్ష్మీ అమ్మవారితో సమానం. ఒక కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా, పాడి పంట సమృద్ధిగా ఉండాలన్నా, ఆ కుటుంబంలో స్త్రీలు కలకల్లాడుతూ సంతోషంగా ఉండాలన్నా కంపల్సరీగా ఉత్తరం దిక్కు అనుకూలంగా ఉండాలి. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జన్మజాతకంలో బుధుడు బలంగా ఉంటే అతడు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం, ధనాన్ని ఎన్నో రెట్లు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఖర్చు విషయంలో కూడా, ఆదాయ విషయంలో కూడా సమానంగా టాలీ అయ్యే విధంగా ఈ బుధుడి యొక్క ప్రభావం ఉంటుంది. జన్మజాతకంలో బుధుడు బలహీనంగా ఉండి పాపగ్రస్తుడై ఉంటే ఆ జాతకుడు ఎంత ఉన్నత కుటుంబంలో జన్మించినా వ్యాపార రీత్యా మొత్తం నష్టపోయి అప్పులు పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే వ్యక్తి జాతకంలో బుధుడు బలంగా ఉచ్చ స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు మరి జాతకుడు మరి మీడియేటర్గా వ్యవహరిస్తూ ఎంత లేని కుటుంబంలో జన్మించినా కోట్ల టర్నోవర్ సాధించే విధంగా కేవలం బుధుని బట్టే ఆధారపడి ఉంటుంది. అటు ధనవంతుడు కావాలన్నా, విద్యావంతుడు కావాలన్నా బుధుడు గ్రహం తప్పనిసరి. అంటే ఉత్తర దిక్కు అనుకూలంగా ఉండాలి. ఉత్తర భాగంలో ఎటువంటి ఎత్తైన కట్టడాలు ఉన్నా, కొండలున్నా, మరీ లోతైనటువంటి చెరువులు కాలువలు ప్రవహిస్తున్నా ఉత్తర దోషంగా ఏర్పడుతుంది. అలాగే ఉత్తర వాయువులో ప్రధాన సింహద్వారం ఉన్న ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్స్, వాష్రూమ్స్ ఉన్నా, అలాగే గృహం లోపల ఉత్తర గోడకు ఆనుకొని టాయిలెట్స్ ఉన్నా, అలాగే ఉత్తర భాగాన్ని చేర్చి వంట అంటే వాయువులో కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఉత్తర భాగంలో చేసినటువంటి వంట వల్ల కూడా ధనం మరి అగ్నిలా కాలిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువగా ఉత్తర భాగం స్త్రీల మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీల పెత్తనం ఆ గృహంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉత్తర ద్వారం ఉన్న, ఉత్తరం అనుకూలంగా ఉన్న, ఉత్తర ఖాళీ స్థలం. ప్రేక్షకులు అంటే మన వీక్షకులు చాలామంది వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు పెట్టమని చెప్పడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మనం వాస్తు మీద ఇక నుంచి తరచుగా రెగ్యులర్గా వాస్తు ప్రభావం, వాస్తు దోషాలు, ఇది వాస్తు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక పాఠంగా నేర్చుకుంటే మీరు వాస్తు శాస్త్రం మీద పట్టు సాధించవచ్చు. అనేక మంది అనేక రకాలుగా వాస్తురీత్యా చెప్పినప్పుడు కూడా ప్రధానంగా వాస్తు అన్నది ఒకటే ఉంటుంది. దానికి మూల గ్రంథాలు ఆధారంగా, అనుభవం ఆధారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మన ఛానల్ని ఈ వాస్తు అభిమానులు ఎవరైనా ఉన్నా, ఇటువంటి వీడియోలు ఇంకా కావాలన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వాస్తుపరమైన సందేశాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడితే దానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది.